అలాగే మత్స్యపురాణం 71 56 నుంచి 59 వరకు గనక చూసినట్లయితే ఒక బ్రాహ్మణుడు ఒక ఆదివారం పూట మీ ఇంటికి వచ్చి మీ అమ్మనో అక్కనో చెల్లినో ఎవరినైనా చూసి నాకు కావాలి అని అంటే ఆపకూడదు. ఆపితే యథా యథా హి ధర్మస్య అని వస్తాడు మళ్ళీ చంపడానికి. ఎందుకు ఆపకుండా వాళ్లకు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇవ్వడమే సనాతన ధర్మంలో ఉన్న ఈ దాన్ని ఏమంటారు కుటుంబ వ్యవస్థ. నేను సొంతంగా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. మత్స్యపురాణం 71 56 నుంచి 59 వరకు, మత్స్యపురాణం 71 44 నుంచి 45 వరకు బ్రాహ్మణుడు వచ్చి నీ ఇంట్లో ఉన్న స్త్రీ పైన కోరికలు చూపిస్తే నువ్వు ఆపడానికి వీల్లేదు. నువ్వు అతనికి నీ భార్యనైనా నీ అమ్మనైనా నీ అక్కనైనా నీ చెల్లినైనా ఇవ్వాలి. ఇది నువ్వు చెప్పే కుటుంబ వ్యవస్థ. మాకు దీని నుంచి బయటకు వచ్చాం కాబట్టి సుఖంగా ఉన్నావు. నువ్వు మళ్ళీ అక్కడికి పిలుస్తున్నావు మమ్మల్ని. ఇంకో విషయం,